కేరళంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో 8 జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఇప్పటికే ఇవాళ సెలవును ప్రకటించారు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, వైనాడ్, కన్నూర్, కాసరగోడ జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, వైనాడ్ సహా 8 జిల్లాల్లో 24 గంటల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం కూడా తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఈ నెల మొదటి వారంలో కురిసిన కుండపోత వర్షాలకు రాష్ట్రంలో వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడడంతో 11,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఇక ఆగస్టు 1 నుంచి 3వ తేదీ మధ్య కేరళంలో సగటు వర్షపాతం 184.2 మిల్లీమీటర్స్గా నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది. ఇక్కడ సాధారణంగా కురిసే 55.4 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఇది 232% అధికం. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. ఇవాళ సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. అయితే ముందుగా నిర్ణయించిన పబ్లిక్ యూనివర్సిటీ పరీక్షలు, ఇంటర్వ్యూస్ మాత్రం యథావిధిగా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. వైనాడ్, కన్నూర్ జిల్లాలోని రెసిడెన్షియల్ సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యార్థుల భద్రతను సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక కేరళంతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.